Hi, Amazon, IDFC First Bank, SP Global Services, WNS Global Services, అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఇలాంటి మేజర్ కంపెనీస్లో అయితే ప్రెసెంట్లీ హైరింగ్ అయితే అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే ఫ్రెషర్స్కే ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే ఈ కంపెనీస్లో అప్లై చేయొచ్చు. మా రీసెర్చ్ ప్రకారం అయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో అయితే 3.6 lakh per annum అబోవ్ అయితే శాలరీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే దాని ప్రకారంగా కూడా అయితే మీకు శాలరీలో అనేది డిఫరెన్స్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం అమెజాన్లో ఉన్న రోల్ గురించి అయితే మాట్లాడదాం. అమెజాన్లో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే రోల్ వచ్చేసి అకౌంట్ మేనేజ్మెంట్ అసోసియేట్. సో ఈ రోల్కి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి ఈ ఫీల్డ్స్లో కానీ మీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 1 year ఆఫ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ. శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు, కానీ మాకు తెలిసినంత వరకు మేము రీసెర్చ్ చేసిన దాని వరకు 3.6 LPA అబోవ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఈఏ స్పోర్ట్స్ అని చిన్నప్పుడు చూస్తుంటాం కదా, ఆ కంపెనీ. ప్రెజెంట్లీ ఈ కంపెనీలో అయితే అసోసియేట్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఉంది. అండ్ మేజర్ క్వాలిఫికేషన్స్ ఫర్ దిస్ రోల్ ఈజ్ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉండాలి. అండ్ ప్రిఫర్డ్ వచ్చేసి ఇన్ హెచ్ఆర్ అయితే ఇంకా బెటర్. అండ్ 2024 పాస్అవుట్కి అయితే మోర్ ప్రిఫరబుల్. అండ్ 1 year ఆఫ్ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పవర్ పాయింట్ అండ్ గూగుల్ షీట్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఒకవేళ హైదరాబాద్ బేస్డ్ అవుట్ అయితే ఇంకా ప్రిఫరబుల్. అండ్ మేజర్ స్కిల్స్ వచ్చేసి మనకి ఈ రోల్కి కావాల్సి వచ్చింది డేటా ఇన్పుట్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి, హెచ్ఆర్ఐఎస్ అండ్ హెచ్సిఎం సాఫ్ట్వేర్ మీద అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఇంకా బెటర్. ఈ రోల్కి కూడా ఎలాంటి శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు, కానీ మార్క్స్ అనాలిసిస్ ప్రకారం అయితే 4 LPA మీద అయితే ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫీమేల్స్కి అయితే ఈ రోల్ చాలా బెటర్. మన వీడియో చూస్తున్న ఫీమేల్ ఆడియన్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ రోల్కి అప్లై చేయండి. మీకు ఈ జాబ్ తగిలే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి S&P గ్లోబల్. సో కరెంట్లీ ఈ కంపెనీలో రోల్ వచ్చేసి అప్రెంటిస్ వెండర్ మేనేజ్మెంట్. లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్లోనే. సో ఈ రోల్కి ఈ కంపెనీలో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో అయితే పాస్డ్ అవుట్ ఉండాలి. అండ్ కార్పొరేట్ వర్క్ కల్చర్కి కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ. అండ్ ఆల్సో షిఫ్ట్ టైమింగ్స్ కూడా మనకు మెన్షన్ చేశారు ఇక్కడ. 12 PM to 9 PM ఉంటుంది ఇండియన్ స్టాండర్డ్ టైం. అండ్ 1 PM to 10 PM అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ రోల్లో అయితే శాలరీ డిస్క్లోజ్ చేయలేదు, బట్ యాజ్ పర్ అవర్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ 4.5 to 5 LPA అబోవ్ మీ అయితే ఉంటుంది ఈ శాలరీ. BBA స్టూడెంట్స్కి అయితే ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి WNS గ్లోబల్ సర్వీసెస్. ఈ కంపెనీలో అయితే బల్క్ హైరింగ్ అయితే అవుతుంది. కరెంట్ రోల్ మనం మాట్లాడుకోబోయేది అయితే అసోసియేట్ ఆప్స్. ఈ రోల్లో వచ్చేసి ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్. జస్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్ స్కిల్, ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోల్ అయితే మీకోసం. సో కరెంట్లీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో క్రెడిట్ మేనేజర్ రోల్ అయితే ఉంది. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ క్రెడిట్. శాలరీ లాంటిది ఏమైతే డిస్క్లోజ్ చేయలేదు. శాలరీ విల్ బీ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్రెజెంట్లీ మేము చెప్పిన అన్ని జాబ్స్కి అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రతి ఒక్క కంపెనీ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ప్రెజెంట్లీ మనం ఇక్కడ డిస్కస్ చేయనివి కూడా అక్కడ మనం పోస్ట్ చేయడం జరుగుతుంది విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విచ్ రిక్వైర్డ్. అండ్ ఆల్సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మోర్ అండ్ మోర్ జాబ్ అప్డేట్స్ గురించి అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు పక్కా క్లారిటీతో ఇవ్వబడడం జరుగుతుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి మన వీడియో అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.